నిప్పు అంటుకోలేదు, అంటించారు, ఆర్పుతున్నారు. అది అంటుకొని ఉంటే ఈ పాటికి కోనసీమ మంటల్లో కాలిపోయేది. మనం అంటించి ఆర్పుతున్నాం కాబట్టి కోనసీమ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే ఓఎన్జీసీ వాయువు మన ఆయువు ఎప్పుడో తీసేసేది. మనం అంటించడం ఏంటి, అది అంటుకుంది కదా అని మీరు అనుకోవచ్చు. పూర్తిగా మంటలని ఆర్పడానికి ఇంకో వారం పట్టొచ్చని ఢిల్లీ నుంచి వచ్చిన ఇంజనీర్లు చెప్తున్నారు. ఎందుకో తెలియాలంటే ఆ మంటల వెనుకున్న మిస్టరీ తెలుసుకోవాల్సిందే. కోనసీమ జిల్లాలో లీక్ అయిన గ్యాస్ మంటలు ఇంకా అదుపులోకి రావటం లేదు. జనవరి 5వ తారీఖున సోమవారం ఇరుసమండ గ్రామానికి 250 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఇరుసమండ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు కూడా గ్యాస్ వాసన వస్తూనే ఉంది. ఇది గమనించారు స్థానికులు. వెంటనే ఓఎన్జీసీకి కంప్లైంట్ చేశారు. అక్కడికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓఎన్జీసీ సిబ్బంది స్పాట్కి వచ్చారు. లీక్ అవుతున్న గ్యాస్ పొజిషన్ చూశారు, సిచ్యువేషన్ అంచనా వేశారు, ఫైర్ ఇంజిన్లు తెప్పించారు, వాటర్ అంబ్రెలా సిస్టంతో రెడీ అయ్యారు. గ్యాస్ లీక్ అవుతున్న మెయిన్ గొట్టం దగ్గర అక్కడి అగ్గిపుల గీసేశారు. ఇంకేముంది, గీయంగానే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు మొదలైన క్షణంలోనే వాటర్తో ఆర్పడం ప్రారంభించారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగతన్నుకుంటూ వస్తోంది. మంటలు ఎగచిమ్ముతున్నాయి. దానికి ఎదురుపోటు అన్నట్లు మంటలపైనే వర్షం వాన కురుస్తున్నట్లు ఆర్పుతున్నారు. ఇదే పరిస్థితి వారం పాటు కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేయడం జరుగుతోంది. ఇరుసమండ ఈ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో, నోట్లలో, మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లా ప్రజల మదిలో మెదులుతూ కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాంతం.